ఒకళ్ళ ప్రొడక్షన్ కంపెనీ ఇఫ్ దే ఆర్ కన్సర్న్డ్ వీళ్ళ టైటిల్స్ ఇవ్వాలి, క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు న్యాచురల్గా వాళ్ళు ఇస్తారు. జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా, ఎందుకంటే అవుట్ సోర్స్ అవుతుంది కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, జనరల్గా సార్ ఇది జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 150 సినిమాలు దాకా చేసి ఉంటాను. కొన్నిటికి క్రెడిట్స్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. వై ఇప్పుడు ఈ సినిమాకి ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చింది? అదే చెప్పబోతున్నానండి. నేను ఇంతవరకు దాదాపు ఒక 150 ఇంగ్లీషు, హిందీ, తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ చేశాను. మేజర్ పోర్షన్ ఇంగ్లీషేనండి. ఇంగ్లీష్లో మీకు అవెంజర్స్లో 1-2 సిరీస్లో 1-2, జంగిల్ బుక్, తర్వాత మీకు ఇంగ్లీష్లో ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ అని ఒకటి వచ్చింది, కరాటే కిడ్ అని వచ్చింది రీసెంట్గా. తర్వాత హిందీలో దంగల్ అని వచ్చింది, అమీర్ ఖాన్ గారి పిక్చర్. దానికి తెలుగు డైలాగ్స్ నేనే రాశాను. దానికి లిరిక్స్ పాటలు రాసిన వారు రాజశ్రీ సుధాకర్ గారు, చెన్నైలో. ఆయనతో కలిసి చేశాను, అక్కడ చెన్నైలో వర్క్ చేశాను. తర్వాత కోలమావు కోకిల అని తమిళ్ పిక్చర్ తెలుగులో వచ్చిందండి. దాన్ని తెలుగులో కోకిల అని చేశాను, నయనతార మెయిన్ క్యారెక్టర్. దానికి తెలుగులో డైలాగ్స్ నేనే రాశాను. ఓకే, దాంట్లో ఎండ్ క్రెడిట్స్ ఇచ్చారు, చివరిలో వస్తాయి క్రెడిట్స్. కాకపోతే ఏంటంటేనండి, ప్రేక్షకులకి మెయిన్ స్క్రీన్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి విజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దీనికి ఎవరు రాశారు అంత తరువుగా సెర్చ్ చేసే అవకాశం ఉండదు. జనరల్గా రచయితలు ఎప్పుడూ సైడ్ స్క్రీన్లోనే ఉంటారు. ఇప్పుడు గొప్ప సినిమాలకి రాసిన రచయితలైనా కూడా వాళ్ళు డైలాగ్స్ ఎవరు రాశారు ఎవరికి అనవసరం. డైలాగ్ ఎవరు కొట్టారంటే జనాలకు తెలుస్తుంది, పలానా హీరో కొట్టాడు, పలానా యాక్టర్ కొట్టాడని. డైలాగ్ ఎవరు రాశారు అనేది ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఓకే, పట్టించుకోరు కూడా. సామాన్య ప్రేక్షకులు అవసరం లేదు, దే ఎంజాయ్ ద డైలాగ్, బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ హూ ఈజ్ రైటింగ్, ఎవరు రాశారని వాళ్ళకి అంత ఇది ఉండదు. కాబట్టి నేను ఎందుకంటే ఒక రచయితగా దాదాపు ఒక 150 సినిమాల్లో పనిచేసిన తర్వాత కనీసం ఒక లైమ్ లైట్లోకి వస్తే రచయితలనే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంటాయి జనాలకు తెలుస్తుంది.